అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని క్షోభకి గురి చేసినా, మిమ్మల్ని అనరాని మాటలన్నా, మిమ్మల్ని అవమానించినా, మిమ్మల్ని బాధ పెట్టినా, మిమ్మల్ని ఏమైనా చేసినా, ఆ సమయంలో మనకొచ్చేది ఏంటో తెలుసా? భయంకరమైన బాధ, దుఃఖం వచ్చేస్తా ఉంటది. అదే కాకుండా ఒక్కో సందర్భంలో మనల్ని మనం కూడా బాధ పెట్టేసుకుంటాం. ఆ సమయంలో కూడా చాలా బాధ. దుఃఖం అంటే అది మామూలు దుఃఖం కాదు. ఎముకలు బాధకు గురి చేసే దుఃఖం వస్తది. ఆ సమయంలో ఏం చేయాలో తెలుసా? వెంటనే మీరు నవ్వుకోవాలి. ఆ సందర్భంలో మనం నవ్వుకున్నట్లయితే 72,000 నాడులు యాక్టివేట్ అయ్యి మనకి కోపానికి, బాధకి, వ్యధకి గురి చేయకుండా మన శరీరంలో మంచి మనం యాక్టివ్‌గా ఉంటాం. సో, మీరెప్పుడు బాధ అయినా సరే అలా నవ్వుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత ఏం చేయాలంటే, ఆ యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకు అలా అనటం జరిగింది? అన్యాయంగా అన్నారా? మనల్ని ఎందుకు అన్నారు అని ఆలోచిస్తే మంచి సొల్యూషన్ దొరుకుతది. ఫ్రెండ్స్, ఎవరన్నా చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టే సమాజమే. మనకి బాధకి, వ్యధకి గురి చేసే సమాజమే. ఆ సమాజం గురించి మనం బాధపడవద్దు. మనం ఎటువంటి వారమో మనకు తెలుసు. సో, ఇప్పుడు ఆ సమయంలో మీరు నవ్వుతా ఉన్నట్లయితే చాలా బావుంటది. ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. థాంక్ యూ.